అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్ వేలో చేసుకుందాం పదండి. ముందుగా చికెన్‌ని ఉప్పుతో మంచిగా వాష్ చేసుకొని కడాయిలో వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు కారం పొడి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కసూరి మేతిని లైట్‌గా ఫ్రై చేసుకొని క్రష్ చేసుకున్న పౌడర్‌ని వేసుకోండి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మనం వాష్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కొని వేసుకోండి. హాఫ్ లెమన్ వరకు స్క్వీజ్ చేసుకొని వేసుకోండి. అండ్ చికెన్ మసాలా, ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి. మీరు ఎంత మిక్స్ చేస్తే చికెన్ అంత మంచిగా వస్తుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పెరుగు కూడా వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. స్టవ్లో కడాయి పెట్టి ఆయిల్, నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం సాజీరా వేసుకొని కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా 1 అవర్ నానబెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసేయండి. ఆయిల్ పైకి తేలేంత వరకు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. వేరొక స్టవ్లో ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 లీటర్స్ వరకు వాటర్ వేసుకొని హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకోండి. పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, నెయ్యి, సాల్ట్. ఈ వాటర్ని ముందుగా ఆల్రెడీ ఉడుకుతున్న చికెన్లో వేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఒక 2 గంటల వరకు వేసుకోండి. ఈ వాటర్ పొంగిన తర్వాత నేను 4 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 గంట నానబెట్టాను. ఆ బియ్యాన్ని వేసుకోండి.
ఇంతవరకు మన ఛానల్ని చూడకపోతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ బియ్యం ఒక 90% వరకు కుక్ చేసుకోండి. చికెన్ చూసారా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. అండ్ కొన్ని పీసెస్ని సపరేట్ గిన్నెలో తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్లో ఒక 90% వరకు కుక్ అయిన రైస్ని వేసుకోండి. ఎప్పుడైనా మీ ఇంటికి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి వాళ్ళకి పెట్టండి. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా వస్తుంది, ట్రస్ట్ మీ. మనం ముందుగా చికెన్ ముక్కల్ని సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని కూడా రైస్ పైన వేయండి. కొత్తిమీర వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉంటే చికెన్ దమ్ బిర్యానీ అంత టేస్టీగా వస్తుంది. అండ్ ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి. మాకు ప్లెయిన్గా ఉంది అనిపిస్తే పసుపు వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పైన లైట్గా అలా వేసుకోండి. అండ్ మూత పెట్టి ఈ మైదా పిండిని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఆ గిన్నె చుట్టూ గాలి పోనివ్వకుండా పెట్టేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ వరకు దమ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు మూత తీసుకొని మిక్స్ చేసుకోండి అంతా ఒకసారి. రైస్ని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. చూసారా ఎంత పొడి పొడిగా అయిందో. చికెన్ కూడా చాలా జ్యూసీగా టెండర్గా వచ్చిందండి. రైస్ వేసుకోండి. వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీలో అలా ఒక ముద్ద తీసుకొని ఒక ముక్క వేసుకొని ఆనియన్స్ పెట్టుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని చికెన్ గ్రేవీతో అలా కలుపుకుంటూ తింటూ ఉంటే ఉంటుందండి.